ఆయన ఏమంటాడంటే మా బాబాయ్ని చంపింది ఎవరో పైన దేవుడికి తెలుసు కింద నాకు తెలుసు అని చెప్తున్నాడుగా. దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మాకు కనబడ్డు. దేవుడిలాగా మీరే కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు కాబట్టి ఆ పేరు ఏంటో ఒక్కసారి మీటింగ్ లో చెప్పండి, ఎవరో చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. మేము అపార్థం చేసుకున్నామేమో మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే కొన్ని వివాదాలు కొన్ని సోషల్ మీడియాలు అన్ని కొన్ని ఏదైతే చూపిస్తున్నాయి అది మీరు తప్పు చేయలేదన్నప్పుడు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ తప్పు మీరు చేయకపోయినప్పుడు ఇదిగో పలానా వాళ్ళు నా సొంత బాబాయ్ చంపారు, వీళ్ళని మేము అరెస్ట్ చేయండి, మీరు సిబిఐ మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దేవుడికి తెలుసు నాకు తెలుసు అని చెప్తున్నారు తప్ప దేవుడు కనబడ్డు కాబట్టి మీరు కనబడుతున్నారు దేవుడిలాగా. మీరు ఎందుకు ఆ పేరు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి ఈరోజు ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఆ చెల్లెలు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీ ఫ్యామిలీ కాదా? మీ సొంత చెల్లెలు కాదా? వాళ్ళు మీరు అధికారులు లేకపోతే వైసీపీ వాళ్ళని ఆడుకున్నారు. వాళ్ళని చంద్రబాబు విసిరిన బాణాలని చెప్తున్నారు. తప్పు. వాళ్ళు ఒకటి తండ్రి చనిపోయి బాధలో ఉన్న ఒక ఆమె, తండ్రి రాజన్న బిడ్డగా ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె, మీరు రాజకీయ వైసీపీ నుంచి బయటకు తోస్తారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం ఆమె ఎత్తుక్కుంటూ ఒక కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉంది. అలాగే ఒక తండ్రి చనిపోయి బాధలో తండ్రి చంపిన వాళ్ళు శిక్ష పడాలని ఒక పట్టుదలతో ఒక మొండి పట్టుదలతో అలా ఆమె తిరుగుతూ నా తండ్రిని ఎవరు చంపారో తిరిగి ఆమెకు ఆస్తులు లేవా? ఐశ్వర్యం లేదా? ఆమెకు డాక్టర్ కాదా? ఆమెకు అన్నీ ఉండి కూడా ఈరోజు మీ మీద కక్ష కట్టడానికి ఆమెకేం అవసరం? ఆల్రెడీ సెటిల్డ్ ఇస్ వెల్ సెటిల్డ్. ఆమె అవసరం లేదు, ఆమెకు రాజకీయం కూడా అవసరం లేదు. కానీ చంపిన వాళ్ళు ఎవరో తెలియాలి. నా తండ్రికే న్యాయం జరగనప్పుడు రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది అని ఒక ఆలోచనతో నా అన్నదమ్ముడైనా నాకు చెప్పాలి. నా అన్నయ్య నాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? నా అన్నయ్య మా నాన్న చంపినోడు దేవుడు తెలుసు నాకు తెలుసు అంటున్నాడు తప్ప ఆ పేరు ఎందుకు చెప్పట్లేదు? ప్రజలకు తెలుసు అంటాడు. ఆ ప్రజలకు తెలిసిన పేరు మీకు తెలుసు కదా. ఒక్కసారి ప్రజల్లో ఒకరుగా, ప్రజల తాలూకా అండగా మీరు ఒక మాజీ సీఎం, అబద్ధం సీఎంగా మీరు చెప్పలేరు అని అంటున్నారు. దానికి నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే పేరు చెప్పండి, బయట పెట్టండి. అంతే తప్ప వాలంటీర్స్ వ్యవస్థను ఫస్ట్ సంతకం మీరేం పెడతారు? ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పోలీస్ ఎంక్వైరీలో కొన్ని సంచలన విషయాలు తెలిసిన పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీకి కూడా సంబంధం ఉంది. అటు ఎలక్షన్స్ పీరియడ్ లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాయిస్ కూడా విన్నారు అనేది ఒక చర్చ. నిజమే అంటారా? ఇప్పుడు ఒక మాట అండి, నేను మళ్ళీ ఏమన్నానంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు నిజంగా వాళ్ళ మాట విన్నారా వినలేదా, వాళ్ళ మీద మన కన్వెన్షన్ రిపోర్ట్లో ఉందా లేదా, రిమైండ్ రిపోర్ట్లో ఉందా లేదా తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు. ఇన్వెస్టిగేషన్ మనం అడ్యుకేషన్ అవుతాం. మీరు రిమైండ్ రిపోర్ట్లో ఏది ఉన్నా పబ్లిక్ డాక్యుమెంట్. రిమైండ్ రిపోర్ట్లో ఉన్నదంటే చెప్పండి. రిమైండ్ రిపోర్ట్లో పలానా వాళ్ళ పేరు ఉంది, రిమైండ్ రిపోర్ట్లో కిషన్ రావు గారి రిమోట్లో ఐజీ గారి పేరు పెట్టారు, వేణుగోపాల్ గారి పేరు పెట్టారు యాజ్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఎందుకంటే కోర్టుకి ఆల్రెడీ ఎప్పుడైతే ఇచ్చారో పబ్లిక్ వచ్చేసింది, అది ఏం మాట్లాడచ్చు. వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీని కూడా లాగుతున్నారా అంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీని ఎప్పుడో లాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని లాగలేదు ఏంటి? సినిమా ఇండస్ట్రీని ఎవరు దగ్గర చేసుకోవాలంటే ఒక సెలబ్రిటీస్ వాళ్ళందరం దగ్గర చేసుకోవడం కోసం ఫోన్ ట్రాపింగ్ చేశారా చేయలేదా, లేకపోతే ఇంకొకటి చేశారా నేను అనట్లే. అది జరిగి ఉంటే తప్పు, జరిగి ఉంటే చాలా నేరం, జరిగి ఉంటే సినిమా ఫీల్డ్ ఎందుకు ఖండించట్లేదు, జరిగి ఉంటే సినిమా ఫీల్డ్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకంటే మా వాళ్ళు కూడా భయస్తులు. ఏ గవర్నమెంట్ ఉంటే ఎండగా గొడుగు పడతారు. మా వాళ్ళకు కూడా మీకు ఇంకో సంచలన విషయం చెప్తున్నా. పొలిటికల్ పెట్టుబడులు సినిమా ఫీల్డ్లో ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి, ఇది వాస్తవం. వాళ్ళ అకౌంట్స్ తీద్దాం, ఎవరైనా దమ్ముందా ధైర్యం ఉందో చెప్పానండి, అకౌంట్స్ తీసి బహిరంగంగా కూర్చోబెట్టి పెడతా. ఇస్ పొలిటికల్ పెట్టుబడులు మా సినిమా ఫీల్డ్లో ఉన్నాయి, ఇది వాస్తవం. ఈ సినిమా ఫీల్డ్లో కొంతమంది సినిమా ఫీల్డ్ పొలిటికల్కి దగ్గర బంధుత్వాలు ఉన్నాయి, దగ్గర రిలేషన్స్ ఉన్నాయి కనుక గత ప్రభుత్వానికి ఉన్నాయి, ఈ ప్రభుత్వానికి ఉండవచ్చు. ఓకే, నేనేమన్నానంటే ఏది ఏవైనా సినిమా ఫీల్డ్లో తప్పు జరుగుతున్నప్పుడు ఖండించాలా. నేను మా సినిమా ఫీల్డ్ ఆడపిల్ల జోలికి వస్తే ఎవరైనా సరే నిజంగా ఆడపిల్ల జోలికి వచ్చి ఇలా జరిగిందని కానీ నాకు ఆడపిల్ల ఎవరైనా మా సినిమా ఇండస్ట్రీలో ఒక ఆడపిల్ల కానీ ఎవరైనా నాకు చెబితే వాడి తాత తీసి కూర్చోబెట్టి అలా తీసుకొచ్చి పోలీస్ కమిషనర్ ఆఫీసర్ కూర్చోబెడతా. ఇదైతే నేను చెప్తున్నా. వీర వాళ్ళ యాజ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ చైర్మన్గా, ఇంక కంటెస్టింగ్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ నిర్మాతగా, డైరెక్టర్గా
ఒక ఆడపిల్లకి కానీ మా ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే, ఆడపిల్లని అలుసుగా చూస్తే, ఆడపిల్లని షూటింగ్ చేస్తుంది కదా ఆ అమ్మాయి తేలిగ్గా తీసుకుంటే చాలా సీరియస్గా తీసుకుంటాను నేనైతే. ఓకే.